ఏవండోయ్! బట్టతల మీద కూడా జుట్టు మొలిపించేటటువంటి అద్భుతమైన పువ్వులండి ఇవి. ముఖ్యంగా ఈ వేసవి కాలంలోనే మనకి ఈ పువ్వులు విరివిగా దొరుకుతాయన్నమాట. వీటిని గనక సేకరించి పెట్టుకొని, మనం ఆయిల్ తయారు చేసుకున్నా, లేదా బట్టతల మీద ఈ పూలతో మసాజ్ చేసినా, చక్కగా జుట్టు ఒత్తుగా పెరుగుతుందంటండి. ఇది నా మాట కాదండోయ్! ఆయుర్వేద వైద్యులు నొక్కి చెప్తున్నటువంటి మాట అనమాట. ఇంతకీ ఈ చెట్టు ఏంటి? ఈ పువ్వులేంటంటే, ఇది కానుగ చెట్టండి. మనకి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన కనిపిస్తూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా రోడ్ల పక్కన నీడ కోసం ఈ చెట్లను పెంచుతారండి. ఇంకా ఉద్యానవనాల్లోనైతే ఒక ఆర్నమెంటల్ ట్రీగా కూడా దీన్ని పెంచుతారనమాట. ఈ కానుగ చెట్టు ఆకులు కొంచెం గుండ్రంగా ఉంటాయి. చూడడానికి అందంగా ఉంటాయండి. పువ్వులైతే గుత్తులు గుత్తులుగా నీలం, తెలుపు కలగలిసిన రంగులో అందంగా కనిపిస్తాయి. ఇంకా దీని కాయలైతే సీమ బాదం కాయల మాదిరిగా ఉంటాయండి. ఈ కాయల పైన తోలు కూడా ఉంటుందన్నమాట. ఇవి కొంచెం వంకర టింకరగా ఉండి చితక్ కొట్టినట్లు తప్పడగా ఉంటాయన్నమాట. ఈ కాయ లోపల నూనె గింజలు ఉంటాయన్నమాట. ఆ గింజల నుంచి నూనె తయారు చేస్తారండి. ఈ కానుగ గింజలు అక్టోబర్, నవంబర్ నెలల్లోనే మనకి విరివిగా దొరుకుతాయన్నమాట. అయితే ఈ చెట్టుని పొంగమియా పిన్నాట అని కూడా పిలుస్తారనమాట. ఇది మరీ పెద్దగాను కాకుండా చిన్నగాను కాకుండా మధ్యస్థంగా పెరుగుతుందండి. ముఖ్యంగా దీని ఆకులు, గింజలు, బెరడు, ఇంకా దీని నూనె ఇవన్నీ కూడా చర్మ సంబంధ సమస్యలు, గ్యాసు, కడుపు నొప్పి, నీళ్ళ విరోచనాలు, దగ్గు, లెప్రసీ, గొనేరియా అదేనండి గనేరియా ఇలాంటి వ్యాధుల్ని నివారించేటటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు అంటండి ఇది. అయితే ఎవరికైనా గజ్జి తామర ఉందనుకోండి, ఈ కానుగ ఆకుల్ని మెత్తగా పేస్ట్ లాగా నూరి ఒక ఆయింట్మెంట్ లాగా పూసినట్లయితే గజ్జి తామర చక్కగా తగ్గిపోతాయంటండి. కానుగ చెట్టు ఆకులు, గింజలు ఎలాంటి చర్మ వ్యాధినైనా సరే తగ్గిస్తాయంటండి. మరి ఆకుల్ని కషాయంగా కాసుకుని తాగినట్లయితే ఎవరికైనా లెప్రసీ అదేనండి కుష్టు వ్యాధి ఉంటే తగ్గిపోతుందంటండి. ఇంకా ఎవరికైనా గనేరియా లాంటి వ్యాధి ఉన్నా సరే తగ్గిపోతుందంట. ఇంకా ఈ కానుగ చెట్టు వేరుని పేస్ట్‌గా చేసుకుని మరి ఎవరికైనా సెగ్గడ్డలుంటే అక్కడ కట్టినట్లయితే అవి పగిలిపోయి తొందరగా తగ్గిపోతాయంటండి. ఇంకా మన శరీరంలో వాత, పిత్త, కఫం అనేటటువంటి గుణాలుంటాయండి. ఈ కానుగ చెట్టు బెరడు పొడిని రోజు ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే పిత్త దోషాలన్నీ కూడా పోతాయంట. అదే విధంగా ఆయుర్వేద వైద్యులు చెప్పిన విధంగా ఈ కానుగ చెట్టు భాగాల్ని వాడినట్లయితే కంటి చూపు కూడా మెరుగుపడుతుందంటండి. ఇంకా ఈ కానుగ చెట్టు పుల్లతో పళ్ళు తోముకుంటే ప్రతిరోజు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయంటండి. ఇంకా చిగుళ్ళకు సంబంధించినటువంటి అనేక అనారోగ్యాలు కూడా తగ్గుతాయంట. ఇంకా ఈ చెట్టు యొక్క పువ్వుల రసం మరి పైల్స్ చికిత్సకు కూడా ఉపయోగపడుతుందంటండి. ఇంకా రక్తస్రావాన్ని కూడా అరికడుతుందంట. ముఖ్యంగా పొత్తి కడుపులో ఉండేటటువంటి కణితులు, స్త్రీల యొక్క జననేంద్రియ సమస్యలు, అంటువ్యాధులు, అల్సర్లకి ఈ కానుగ చెట్టు పండుతోటి ఆయుర్వేద డాక్టర్లు చికిత్స చేస్తారంటండి. ఇంకా ఎవరికైనా బీపీ ఎక్కువగా ఉన్న, రక్తహీనత లాంటి అనారోగ్యాలున్నా ఈ కానుగ చెట్టు విత్తనం యొక్క సారం చాలా చక్కగా ఉపయోగపడుతుందంట. ఇంకా ఎవరికైనా బ్రోంకైటిస్, కోరింత దగ్గు, జ్వరం ఇలాంటి అనారోగ్యాలున్నా ఈ చెట్టు ఆకుల పొడి చక్కగా ఉపయోగపడుతుందంట. ఇంకా కాలేయ నొప్పి, దీర్ఘకాలిక జ్వరం, అల్సర్లు వీటిని బాగు చేయడంలో ఈ కానుగ గింజల నూనె ఉపయోగపడుతుందంట. ఇంకా కేంద్ర నాడీ వ్యవస్థని మృదువుగా చేయడానికి ఈ కానుగ చెట్టు కాండాన్ని ఉపయోగిస్తారంటండి. ఈ చెట్టు యొక్క పువ్వులు ఏప్రిల్, మే నెలల్లో చక్కగా పుష్పిస్తాయండి. అందుకే ఆ రోజుల్లో ఈ చెట్టు యొక్క పువ్వులు మనకి విరివిగా దొరుకుతాయి అన్నమాట. ఈ కానుగ చెట్టు యొక్క ఆకులు, పువ్వులు, కాయలు, ఇంకా గింజలు, ఆయిలు ఇవన్నీ కూడా అనేక అనారోగ్యాలను తరిమికొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయండి. కాకపోతే ఏ విధంగా వీటిని ఏ మోతాదులో వాడాలి, ఏ అనారోగ్యానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఆయుర్వేద డాక్టర్ సలహా మేరకి వాడుకోవాలండి. మన సొంత ప్రయోగాలు మాత్రం చేయకూడదనమాట. ఈ కాయలపై ఉన్నటువంటి పొట్టును తొలగించి దాని గింజల నుంచి నూనె తీస్తారండి. అయితే ఈ గింజల నుంచి తీసినటువంటి నూనె ఆరెంజ్ కలర్లోను, పసుపు రంగులోను ఉండి కొంచెం చేదు రుచి కలిగి ఉంటుందంటండి. ఇంకా ఒక రకమైనటువంటి వెగటు వాసన కూడా ఉంటుందట.
కాకపోతే కానుగ నూనెని మనం ఆహారంగా ఉపయోగించకూడదండి. కానీ ఇతర ఉపయోగాలు చాలా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ నూనెతోటి విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో దీపాలు వెలిగించడానికి ఉపయోగిస్తారంటండి. ఇంకా కానుగ నూనెను ఆముదం నూనెతో కలిపి ఎద్దుల బండ్లు ఇరుసుకి కూడా కందెనగా ఉపయోగిస్తారంట. ఇంకా సబ్బుల తయారీలోనూ చర్మ పరిశ్రమల్లోనూ ట్యానింగ్ చేయడానికి ఈ ఆయిల్ను ఉపయోగిస్తారంటండి. అలాగే కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు ఇలాంటి మందుల తయారీలో కూడా ఈ ఆయిల్ను ఉపయోగిస్తారంట. ఇంకా గజ్జి, చుండ్రు, చర్మంపై పొక్కులు, బొల్లి ఇలాంటి వ్యాధుల నివారణ కోసం కూడా తయారు చేసేటటువంటి మందుల్లో ఈ ఆయిల్ ఉపయోగిస్తారంటండి. అయితే కర్ణాటకలోనూ విద్యుత్ సౌకర్యం లేని అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఈ రోజుకి కూడా మరి ఆయిల్ ఇంజిన్ని కానుగ నూనెను ఇంధనంగా ఉపయోగించి తిప్పి గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తారంట. 20% వరకు కానుగ నూనెను డీజిల్తో కలిపి అంతర్గత ఇంధన దహన యంత్రం తయారు చేస్తారంటండి. ఆ విధంగా ప్రయోగాత్మకంగా వారు నడిపి కూడా చూపించారంట. మరి ఈ చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కానుగ చెట్టుని ఔషధ గుణాల ఖజానా అని పిలుస్తారండి. కాబట్టి ఎక్కడైనా మీకు ఈ కానుగ చెట్టు కనిపిస్తే కనుక దీని ఉపయోగాలను గుర్తించి ఆయుర్వేద డాక్టర్ల సలహాతోటి మరి వాడుకున్నట్లయితే మంచి ఆరోగ్యవంతులు అవుతారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.